Welcome to 24 Technologies. And our today's topic is what is the difference between IOPS and throughput. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, ఐఆప్స్ అండ్ థ్రూపుట్. ఇక్కడ నేను చెప్పే ఎగ్జాంపుల్ కొద్దిగా ప్రాపర్గా ట్రై చేయండి అర్థం కావడానికి. నాకు ఒక రూమ్ ఉంది. ఓకే, ఒక రూమ్ ఉంది. నాకు క్లయింట్ ఒక రిక్వెస్ట్ సెండ్ చేసినాడు. ఓకే, వాడికి బిజినెస్ కావాలి కాబట్టి, మనకు కూడా బిజినెస్ కావాలి కాబట్టి, వాడు ఒక బాబు ఈ రూమ్ ఏదైతే ఉందో అంటే ఐఆప్స్ అంటే ఏంటి, మనకు ఇన్ని ఇన్పుట్స్ అవుట్పుట్స్ రావాలి. మనకు త్రూపుట్ అంటే ఏందో తెలియదు. ఈ రూమ్ లో నాకు సపోజ్ ఒక 100 మెంబర్స్ నాకు ప్లేస్ కావాలి. నాకు 100 ఐఆప్స్ ఇన్పుట్స్ అవుట్పుట్స్ పర్ సెకండ్ 100 వస్తాయి అని చెప్పేసి వాడు చెప్పినాడు. ఓకే, ఈ రకంగా ఒక 100 ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి. 100 ఉన్నాయి, ఇక్కడ 100 ఉన్నాయి. బట్ దీనికి డిఫరెన్స్ ఏంది అంటే, మనం అక్కడ అడగకపోతే వాడిని నువ్వు 100 వస్తాయి అని చెప్పేసినావు అంటే ఏ సైజులో వస్తాయి అని చెప్పేసి నువ్వు అడగలేదు. ఈ సైజులో వస్తున్నాయా నీ ఫ్రేమ్స్, ఈ సైజులో వస్తున్నాయా, లేకపోతే పెద్ద సైజు వస్తున్నాయి. ఇది 100కి సపోర్ట్ చేస్తుంది. బట్ సైజ్ అనేది నువ్వు అడగకపోతే, ఇక్కడ యాక్చువల్గా సేమ్ సైజులో ఈ సైజులో ఉన్నాయి అనుకో, మీకు ఏమవుతుంది, 100 పడతాయి. లైక్ మనం కార్లోకి వెళ్తున్నాము, కార్లోకి వెళ్ళినప్పుడు ఆల్వేస్లీ కార్లో 5 సీటర్ ఉంటే 5 మెంబర్స్ పడతారు. కొద్దిగా మంచిగా దొడ్డుగా లావుగా ఉన్న పర్సన్స్ పట్టాలి అంటే ఎంతమంది పడతారు? 5 మెంబర్స్ పడతారా? డ్రైవర్ సీట్ ఓకే, ఫ్రంట్ సీట్ ఓకే, వెనకల పట్టకపోవడానికి స్కోప్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఇన్ని ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎంత సైజులో వస్తున్నాయి, నీ ఇవేవి నీ ఫ్రేమ్ సైజ్ ఎంత ఉంది అని చెప్పేసి దాని ప్రకారం సేమ్ సైజ్ అయితే ఓకే, బట్ ఈ ఫ్రేమ్ సైజ్ అనేది ఇంత ఉంది అనుకోండి. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది ఎంత ఉంది, ఇంత ఉంది. ఒక ఫ్రేమ్ అంటే 3 ఫ్రేమ్ల సైజు ఒకటే ఫ్రేమ్ తీసుకుంటుంది. అప్పుడు నీకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ లో అంతా అది సపోర్ట్ చేయగలుగుతుందా? చెయ్యలేదు. కాబట్టి మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, బాబు క్లయింట్ నీకు వస్తున్నాయి ఐఆప్స్, ఏది ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఇన్ని వస్తున్నాయి, బట్ దాని సైజ్ ఎంత అంటే వన్ టైం నీ సోర్స్ నుండి డెస్టినేషన్ వరకు, లేకపోతే నేను రీచ్ కావడానికి అవి వచ్చే సైజ్ ఎంత ఉంది, అది కూడా అంటే నీకు వచ్చే డేటాలో, అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరన్నా ఏదైనా పంపించుకుంటున్నారు. ఓకే, ఆ వచ్చే టైంలో నువ్వు ట్రావెల్ చేయాలి అంటే ఎంత సైజ్ ఆఫ్ దీంట్లో నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, ఎంత సైజ్ ఆఫ్ దాంట్లో నువ్వు ఇన్పుట్ చేస్తున్నావు దాన్ని, అది కూడా మనకి ఇంపార్టెంట్. అది త్రూపుట్. ఇప్పుడు సపోజ్ నీకు పెద్ద ఇంత సైజులో వచ్చినాయంటే నీకు ఇది 100 సపోర్ట్ చేస్తుంది, 100 ఐఆప్షన్ సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. బట్ ఇంత సైజులో వచ్చే వాటికి 100 సపోర్ట్ చేయలేదు. ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? 40 ఆర్ 50 వరకు సపోర్ట్ చేస్తుంది అనుకుందాం. ఆ టైంలో నువ్వు క్లయింట్కి ఇచ్చిన ఇదేంటి, క్లయింట్కి ఇచ్చినది బాబు నేను 100 యాప్స్ సపోర్ట్ చేస్తా అని చెప్తున్నావు, అది వర్కౌట్ అవుతుంది. బట్ పెద్ద సైజ్ ఆఫ్ ఈ సైజులో వచ్చినప్పుడు మీకు అది వర్క్ అవ్వదు. కాబట్టి మీరు కన్సిడర్ చేయాల్సింది, ఐఆప్స్ నేను సపోర్ట్ చేస్తా, త్రూపుట్స్ ఇంత సపోర్ట్ చేస్తా అంటే దీని సైజు నాకు తెలియాలి. అంటే నీకు ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎంత వస్తున్నాయి, ఎంత సపోర్ట్ చేయాలి, ఎంత సైజులో వస్తున్నాయి, అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. వాటిని బేస్ చేసుకొని మనం సొల్యూషన్ ఇస్తాం క్లయింట్ ఎప్పుడైనా కూడా. ఎందుకంటే క్లయింట్కి ఎప్పుడు ఏం తెలియదు. క్లయింట్ ఎందుకంటే మనకు మనీ పే చేస్తున్నాడు కాబట్టి మనం బిజినెస్ కోసం ముందుకు వెళ్తాము. బట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది. ఎప్పుడైనా కూడా మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రీ రిక్వెసైట్స్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్, ప్రీ రిక్వెసైట్ దానికి కావాల్సింది ఏంటి అని తెలుసుకొని మనం సొల్యూషన్ ఇవ్వాలి. 10 మినిట్స్లో నేను నీకు సొల్యూషన్ ఇస్తాను, 1 మినిట్లో నేను సొల్యూషన్ ఇస్తాను అని చెప్పేసి క్లయింట్ చెప్పడం కూడా దట్ ఈస్ అ బ్లైండ్ థింగ్. ఓకే, అవి వర్కౌట్ కాదు. సమ్ టైమ్స్ మీకు లక్ బాగుంటే వర్కౌట్ అవ్వచ్చు, ప్రతిసారి వర్కౌట్ కాదు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఆప్స్ అండ్ త్రూపుట్.
అంటే ఇవి ఎంత నేను సపోర్ట్ చేస్తాను, ఇదొచ్చేసి ఎంత సైజ్ వస్తే నేను సపోర్ట్ చేస్తాను అనేటివి. 2 మ్యాచ్ కావాలి. 2 మ్యాచ్ కావాలి. మ్యాచ్ అయినప్పుడే మీకు వర్కౌట్ అయితది. ఓకే. రైట్. మనము నెక్స్ట్ సెషన్‌లో ఈఐజీఆర్‌పీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎన్హాన్స్డ్ ఇంటీరియర్ గేట్‌వే రౌటింగ్ ప్రోటోకాల్ అది. దాని గురించి. దిస్ ఈస్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ ఆర్ఐపీ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్. ఇది కూడా డిస్టెన్స్ వెక్టర్ ప్రోటోకాలే. బట్ అడ్వాన్స్డ్ డిస్టెన్స్ వెక్టర్ ప్రోటోకాల్. దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. క్లాసెస్ స్కిప్ చేయకండి. నేను మీకోసం చెప్తున్నా. మీకేదన్నా అర్థం కాని టాపిక్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. నేను రీసెంట్‌గా స్టార్ట్ చేసిన ఇది. బట్ ఏ వర్క్ అయినా కూడా నేను రిప్లై పర్సనల్‌గా ఇస్తా. ఇఫ్ నాకు టైం ఉంటే 100% ఐ విల్ గివ్ మై బెస్ట్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇది షేరు వాటెవర్ నోటిఫికేషన్ కోసం ఆ బెల్ ఐకాన్ అవన్నీ మీరు చూసుకోండి. రైట్ అమ్మా. చలో గుడ్ నైట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్.